అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ చాలా పెద్ద బూత్ అయితే మాట్లాడేశాడు. రాజాసాబ్ మూవీ రివ్యూ అయితే వచ్చింది. సినిమా అయితే రిలీజ్ అయితే అయింది. వరస్ట్గా అయితే ఉంది మూవీ, మనకంతా తెలిసింది. కానీ ఎప్పుడు ఇలాంటి రివ్యూ వచ్చిందో 4.5 కోట్ల రూపాయలకైతే రాజాసాబ్ థియేట్రికల్ రైట్స్ని అయితే అమ్మాడు ఈ డిస్ట్రిబ్యూటర్. కానీ రివ్యూస్ వచ్చిన తర్వాత LANJAKODUKU అని ఒక పెద్ద బూత్ అయితే మాట్లాడేశాడు. అది ప్రభాస్నా లేకపోతే మారుతినా అని అయితే డౌట్ అయితే వస్తుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ మీద పక్క యాక్షన్ అయితే తీసుకుంటారని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ తిట్టేది వేరే, ఆడియన్స్ తిడతారు, ఇదంతా మామూలునే. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ అయ్యుండి ఒక ప్రభాస్ని ఒక మారుతిని ఇలాంటి ఒక పెద్ద బూత్ పదంతో తిట్టడం కరెక్ట్ కాదు అని అయితే మనకైతే తెలుస్తుంది. దీని మీద ఈ డిస్ట్రిబ్యూటర్ మీద ఏం యాక్షన్ అయితే తీసుకుంటారో తెలియదు. అంటే ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం మాట్లాడంటే LANJAKODUKU అని మాట్లాడేసి 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అమ్మాను సార్. 4.5 కోట్లకి రేపు ఎల్లుండి ఏం జరుగుతుందో చూడండి సార్ అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. అంటే ఇప్పుడు లాభాలు వచ్చినప్పుడు బాగా దొబ్బు తింటారు కదా, నష్టాలు వచ్చినప్పుడు కూడా భరించాలి కదా, అవునా కదా? కల్కి సెల్లర్ ఆ టైంలో విపరీతంగా లాభాలు అయితే రాలేదా? ఇప్పుడు నష్టాలు అయితే వచ్చాయి, అంతే కదా? లాభాలు వస్తాయి, నష్టాలు వచ్చాయి. నువ్వు ఏ ఫీల్డ్ తీసుకున్నా లాభాలు నష్టాలు అనేది కామన్, అవునా కదా? మళ్ళీ ఒక డిస్ట్రిబ్యూటర్ అయింది ఇలాంటి ఇలాంటి దరిద్రమైన పదాన్ని అయితే వాడకూడదు, అవునా కదా? చాలా పెద్ద తప్పు చేశాడు ఈ నెల్లూరు డిస్ట్రిబ్యూటర్. ఓకేనా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై.